గుర్తొస్తాయి. హెల్త్ బాగాలేనప్పుడైతే మా మమ్మీ నాకు వెంటనే ఏదో ఒకటైతే ఇస్తూ ఉండే అన్నమాట. సో మా మమ్మీ గుర్తొచ్చింది సడన్గా నాకు. అండ్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను మంచిగా గెట్ బ్యాక్ అయిపోతా. తరి మొత్తం అయితే ఇట్లా వీక్ అయిపోయింది అన్నమాట. ఇట్లా లేచి నచ్చి అంతగా లేకుండా అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈరోజు వీడియో ఏంటి అంటే సడన్గా ఇట్లా షూట్ చేస్తున్నా. ఎందుకు అంటే నిన్న నైట్ లైవ్ చేసిన తర్వాత నేను పడుకున్నా కదా, మార్నింగ్ మంచిగానే లేసాను, యాక్టివ్గానే లేసాను. లేచిన తర్వాత మా హస్బెండ్కి బాక్స్ పెట్టేసి పంపించేశాను. అండ్ ఇంకా సడన్గా ఏమైందో తెలియదు, ఒక 10 to 15 మినిట్స్ లోపే మొత్తం కంప్లీట్గా సిక్ అయిపోయినట్టు అనిపించింది. సో కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఫస్ట్. ఇంకా వేడివేడిగా అయితే టీ తాగేసాను. తాగి బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ అయితే కంప్లీట్గా ఇట్లా ఇట్లా ఈడ్చుకొచ్చినట్టు అయింది అన్నమాట. ఇట్లా లాగేసినట్టు అయింది. అండ్ ఫుల్ హెడేక్ వస్తే కూడా ఆయిల్ పెట్టేసుకున్నా అప్పటికప్పుడే. ఇంకా ఏమైందో ఒకటేసారి మొత్తం వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ అయింది. కంప్లీట్ వామిటింగ్ చేసుకుంటేనేమో రావట్లేదు, లోపడేమో కడుపులో మస్తు నొప్పి వస్తుంది. ఇంకా ఏమైంది, ఇట్లా కాలు చేరంతా తిమ్మలు వస్తుంది. సడన్గా నాకేమైంది అనుకున్నా. ఇంకా మా హస్బెండ్ కాల్ చేద్దాం అనుకున్నా, తను అప్పుడే వెళ్ళాడు. మళ్ళీ టెన్షన్ పడతాడు అని చెప్పి ఇంకా నేనే వాటర్ తీసుకొని అందులో చక్కెర కొంచెం ఉప్పు కలుపుకొని అయితే తాగినా కూడా నాకు మళ్ళీ వాటర్ని కూడా మొత్తం వామిటింగ్ వచ్చినట్టే అనిపించింది. సడన్గా ఏమైందో కూడా తెలియదు నాకు. ఇంతవరకు అసలు ఎప్పుడు ఇట్లా కాలేదు. ఎప్పుడు నేను అసలు సిక్ గాను, ఎక్కువ మ్యాక్సిమమ్ యాక్టివ్గానే ఉంటా. అయితే ఇంకా నేను రీల్స్ చేసుకుందాము అని చెప్పి ఇప్పుడు రెగ్యులర్గా రీల్స్ చేసుకొని మంచిగా రెడీ అయిపోయి ఏదో ఒకటి చేస్తూనే ఉంటా కదా మార్నింగ్. సడన్గా ఎందుకు నా బాడీ ఇంత వీక్ అయింది, నాట్ ఈవెన్ అసలు కూర్చోలేని పొజిషన్కి ఎందుకు వెళ్ళిపోయినానో కూడా తెలియదు. ఆలోచిస్తే నేను ఏమి బయట ఫుడ్ కూడా ఏమీ తినలేదు, అసలు ఎలాంటి ఫుడ్ కూడా తీసుకోలేదు. జస్ట్ కొంచెం అన్నము, టీ అంతే. ఇంకా ఇవి తప్ప నేను ఏమి కూడా బయటవేమి తినలేదు. ఇట్లా మొత్తం ఇట్లా మాట్లాడే అంత లేకుండా అయిపోయింది అన్నమాట. సడన్గా ఘోరంగా అయిపోయింది. ఇంకా నేను చెప్పను కూడా చెప్పలేదు. ఇప్పుడు ఎవరికి చెప్పినా కూడా ఏమొస్తుంది, ఏం లేదు. ఇంకా ట్యాబ్లెట్స్ చూసినా కానీ ట్యాబ్లెట్స్ ఏం లేకుండే. ఇంకా కొంచెంసేపు పడుకోవాలి అనుకున్నా. 10 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇట్లా ఈ సిచ్యువేషన్ అయితే జరిగింది. 1 అవర్ నుండి కంప్లీట్ ఇట్లనే సఫర్ అవుతున్నా. కొంచెం ఈవినింగ్ వరకు ఉంటే ట్యాబ్లెట్ వేసుకొని అయితే క్లియర్ చేసేసుకుంటా. అండ్ ఇలాంటప్పుడే కదా ఫ్రెండ్స్ మన ఫ్యామిలీస్ అయితే గుర్తొస్తాయి. హెల్త్ బాగాలేనప్పుడు అయితే మా మమ్మీ నాకు వెంటనే ఏదో ఒకటి అయితే ఇస్తూ ఉండే అన్నమాట. సో మా మమ్మీ గుర్తొచ్చింది సడన్గా నాకు. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా బాగాలేనప్పుడు ఎప్పుడైనా కూడా నిమ్మ వాటర్ కానీ లేదంటే టక్కన ఏమైనా వేసి ఇవ్వడం కానీ ఇట్లా తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇది మనమే చూసుకోవాలి కాబట్టి మనమే స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా ఈ వీడియో సడన్గా ఎందుకు తీయాలి అనిపించింది అంటే ఇప్పుడు నా రెగ్యులర్గా నేను ఏం చేస్తున్నా ఏంటి అని అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా కాబట్టి. అండ్ ఇది కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇప్పుడు నేను ఇవాళ ఇంకా ఏం చేయాలి అనుకోవట్లేదు. కంటిన్యూస్గా దీని గురించే థింక్ చేయడం ఏమో, లేదంటే కొంచెం నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్లనో, ఫుడ్ కొంచెం తినడం తగ్గియడం వల్లనో తెలియదు కానీ అన్నీ ఒకేసారి అయితే ఇవాళ ఘోరంగా అయిపోయింది. బోన్స్ మొత్తం ఇట్లా షివరింగ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను మంచిగా గెట్ బ్యాక్ అయిపోతా. సో ఫ్రెండ్స్, నేనైతే ఇందాకే లేచాను. ఒక 3 to 4 అవర్స్ అయితే కంటిన్యూస్గా పడుకొనే ఉన్నాను. అసలు ఎట్లా పడుకున్నానో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నేనైతే ఇంత వీక్ అయిపోయి అట్లా ఉండిపోయాను. సడన్గా ఇంకా మెలకు వచ్చి లేచి చూసేసరికి ఏంటి టైం 1:45 అవుతుంది అన్నమాట. ఇంకా నేను ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. కొంచెము బాడీ పెయిన్ అయితే కొంచెం తగ్గాయి, కానీ ఇంకా షివరింగ్ ప్లస్ ఇట్లా గుంజినట్టు అవ్వడం అయితే ఇంకా అస్సలు తగ్గలేదు. ఇట్లా ఎందుకు ఇట్లా షివర్ అవుతుందో తెలియదు. అండ్ ఇంకొక ట్యాబ్లెట్ అయితే వేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఫీవర్ అండ్ హెడేక్ ట్యాబ్లెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నాకున్న సిమ్టమ్స్కి అయితే ఈ ట్యాబ్లెట్స్ యూజ్ అవుతాయో లేదో తెలియదు, కానీ ఒకటి వేసుకుంటే కొంచెం అన్ని పెయిన్స్ అన్నీ రిలీఫ్ అయిపోతుంది అని ఒకటైతే తీసుకొచ్చుకున్నా. సో ఇంక ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఏదైనా ఫుడ్ లాగా అయితే తీసుకోవాలి. సో కంప్లీట్గా ఘోరంగా అయిపోయింది. బాడీ మొత్తం అయితే ఇట్లా వీక్ అయిపోయింది అనమాట. ఇట్లా లేచి నడిచే అంతా కూడా లేకుండా అయింది. చూడాలి ఇంకా ఈవినింగ్ వరకు కంప్లీట్గా తగ్గుతుందా లేదంటే ఏం చేస్తాను అనేది. ఇంకా ఈవినింగ్ వరకు అయితే పడుకోవడము, ఇట్లా సిక్గా ఉండడం అయితే నాకు అస్సలు నచ్చదు. ఇంకా ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు కదా. కొన్ని సిచ్యువేషన్స్ అట్లనే చేంజ్ అయిపోతాయి కదా. సో తొందరగా నేను ఈ సిక్ ఫేస్ని అయితే రిమూవ్ చేసేసేయాలి సాయంత్రం వరకు అని చెప్పి అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.